టిఫిన్స్లో అల్లం పచ్చడి వేసుకొని తింటాం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు అల్లం చట్నీ చేస్తున్నాను. ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, బెల్లం తురుము, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఇవి ఒక 150 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా అల్లం. ఇవన్నీ ముక్కలుగా కట్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ అయితే ఇవన్నీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేస్తుంటే స్మెల్ భలే వస్తుంది. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసాను. కరివేపాకు కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, ఈ అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్, టమాటా కూడా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. అన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో బెల్లం తురుము కూడా వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఇవన్నీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అల్లం పచ్చడికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. అసలైందే మర్చిపోయాను. అదేంటంటే చింతపండు నానబెడుతూ మర్చిపోయాను ఇందాక. ఇప్పుడైతే నానబెడుతున్నాను. ఈ చింతపండు ఆంధ్రా నుంచి తీసుకొచ్చాను. బెంగళూరులో చింతపండు అస్సలు బాగోదు, బ్లాక్ కలర్లో ఉంటుంది. అది కూడా మట్టి మట్టిగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఆంధ్ర వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాను. ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టేస్తున్నాను. నాలాగే ఎవరైనా చింతపండు నానబెట్టడం మర్చిపోతే అప్పటికప్పుడు కావాలి అనుకుంటే ఇలా చింతపండులో వాటర్ పోసి బాగా ఉడకనిస్తే మనకు వెంటనే నానిపోతుంది. మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. చింతపండు కూడా వేసేసాను. అంతేనండి, చాలా సింపుల్గా అయితే అల్లం పచ్చడి చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే వాటర్ పోసి కలుపుకోవచ్చు. అల్లం పచ్చడితో పాటు పల్లీలు చట్నీ కూడా చేశాను. వేడి వేడి ఇడ్లీలో ఈ 2 వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు ఒక డౌట్ రావచ్చు, అల్లం పచ్చడి తాలింపు వేయలేదని. తాలింపు వేస్తే మాకు అంతగా నచ్చదు, అందుకని వేయలేదు.